హలో అండి అందరికీ. కొబ్బరి పాలన్నం ఇలాగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉండిద్ది. నీళ్ళు లేకుండా ఓన్లీ కొబ్బరి పాలతో కొబ్బరి పాలన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. 1 కప్పు పచ్చి కొబ్బరిని ఇలాగ తురుముకోవాలి, లేకపోతే సన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక 2.5 గ్లాసుల నీళ్ళు పోసుకోండి. 2.5 గ్లాసుల నీళ్ళు పోసుకొని ఫైన్ పేస్ట్గా చేసుకోవాలి. ఇలాగ ఫైన్ పేస్ట్గా చేసుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోండి. ఫిల్టర్ చేసుకొని పైన కొబ్బరి పీచు ఉండిద్ది కదా, బాగా ఇలాగ స్క్వీజ్ చేస్తూ కొబ్బరి పాలు 2 గ్లాసులు తీసుకోండి. 2 గ్లాసులు రాకపోతే ఈ కొబ్బరి పీచులో ఇంకొంచెం వాటర్ వేసుకొని కొబ్బరి పాలు అనేవి తీసుకోండి. ఈ కొబ్బరి పీచుతో కొబ్బరి కుర్మా ఎలా చేసుకోవాలో వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని జాజికాయ, మాటి మొగ్గ, అనాస పువ్వు, జాపత్రి, ఇలాయచీలు 2, లవంగాలు 4, బిర్యానీ ఆకులు, అలాగే 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క వేసుకొని లో ఫ్లేమ్లోనే ఈ స్పైసెస్ని కొంచెం ఫ్రై చేసుకోండి. స్పైసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. ఆనియన్స్ కొంచెం పింక్ కలర్కి వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ పింక్ కలర్కి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 మీడియం సైజు టమోటాను ఇలాగ నిలువుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటాలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలిపిన తర్వాత సాల్ట్ 1/2 స్పూన్ వేసుకొని టమోటాలు సాఫ్ట్గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. ఇలాగ సాల్ట్ వేయడం వలన మనకి టమోటాలు కొంచెం తొందరగా ఉడుకుతాయి. టమోటాలు సాఫ్ట్గా అయిన తర్వాత కొబ్బరి పాలు 2 గ్లాసులు వేసుకోండి. 1 గ్లాస్ అన్నానికి 2 గ్లాసులు కొబ్బరి పాలు వేసుకోవాలి. ఇలాగ కొబ్బరి పాలు వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందాక కూడా వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేసిన తర్వాత ఇలాగ బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక గ్లాస్ బాస్మతి రైస్ 1 గంట పాటు నానబెట్టుకున్నవి వేసుకోండి. వేసుకొని బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. ఇంకొంచెం సాల్ట్ పడితే ఇంకొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చిన తర్వాత గాలి మొత్తం పోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అలాగే సన్నగా కట్ చేసిన కొంచెం పుదీనా వేసుకొని మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట బెల్ ప్రెస్ చేస్తే నేను అప్లోడ్ చేసే వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.